నమస్కారము. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నివసిస్తున్నటువంటి తెలుగు వారందరికీ శుభోదయం. ఈనాటి అమెరికా పంచాంగం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 2025వ సంవత్సరము జనవరి 19 ఆదివారము. శ్రీ క్రోధినామ సంవత్సరము, హేమంత ఋతువు, పుష్యమాసము, కృష్ణపక్షము, షష్ఠి తిథి. ఈరోజు ఆదివారము. ఈరోజు సూర్యోదయము 7:28 సూర్యాస్తమయము 5:48. ఈరోజు ఉన్నటువంటి తిథి షష్ఠి. ఈ షష్ఠి తిథి రాత్రి 10:28 వరకు. అలాగే ఈరోజు నక్షత్రము హస్త పూర్తిగా ఉంటాయి. యోగము అతిగండ యోగము మధ్యాహ్నం 2:28 వరకు. కరణము గరజి ఉదయం 9:11 వరకు ఉంటాయి. ఇక ఈరోజు అమృత ఘడియలు లేవు. రాహుకాలము సాయంత్రం 4:30 నుండి 5:48 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 12:38 నుండి 1:56 వరకు ఉంటాయి. వర్జ్యం మధ్యాహ్నం 3:57 నుండి 5:15 వరకు ఈరోజు వర్జ్యం ఉంటుంది. దుర్ముహూర్త కాలము సాయంత్రం 4:25 నుండి 5:07 వరకు ఉంటుంది. ఇక ఈరోజు ఉన్నటువంటి మంచి సమయాలు మనం తెలుసుకుందాం. ఉదయం 7:28 నుండి 8:53 వరకు. ఉదయం 11:36 నుండి 1:07 వరకు. అలాగే సాయంత్రం 5:16 నుండి 7:40 వరకు. రాత్రి 10:02 నుండి 10:28 వరకు. రాత్రి 12:43 నుండి 12:57 వరకు. రాత్రి తెల్లవారుజామున 5:07 నుండి రేపు ఉదయం 7:10 వరకు కూడా మంచి సమయాలు ఉన్నాయి. ఇవి ఈనాటి అమెరికా పంచాంగ విశేషాలు. ఇప్పుడు రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్లకు ఈరోజు ఆకస్మికమైనటువంటి ధనలాభాలు కలిసి వస్తాయి. ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడతాయి. అలాగే సంఘంలో గౌరవప్రదమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. కీలక నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో విజయాలు లభిస్తుంటాయి. కుటుంబ సభ్యుల నుండి, స్నేహితుల నుండి పలు రకాల ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్లకు వ్యవహారిక విషయాల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. మీకు వచ్చేటటువంటి ఏవైతే ఆలోచనలు ఉంటుంటాయో అవి అంతగా కలిసి రాకపోవచ్చు. ఉద్యోగపరమైనటువంటి అదనపు బాధ్యతలు ఏర్పడుతూ ఉంటాయి. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్లకు పరిచయాలు పెరుగుతుంటాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. సంఘంలో ఆదరాభిమానాలు ఉంటుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. దైవ చింతనతో కూడినటువంటి కార్యక్రమాలుంటాయి. వృత్తి వ్యాపారాల్లో ముందడుగు వేయగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్లకు నూతనమైనటువంటి ఉద్యోగ యోగాలు కలిసి వస్తాయి. పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసుకుంటారు. స్నేహితుల నుండి, బంధువుల నుండి ఆహ్వానాలు అందుతుంటాయి. ఆస్తి వివాదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు. వ్యాపారాలు, ఉద్యోగాల పరంగా ఆశాజనకమైనటువంటి ఫలితాలు పొందుతుంటారు. వినోదాలుంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్లకు ఈరోజు గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభించుకుంటారు. అప్పుల బాధలు పెరుగుతుంటాయి. ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకుంటారు. వ్యవహారిక విషయాల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ధన వ్యయాలుంటుంటాయి. కుటుంబపరమైనటువంటి వ్యక్తులతో విభేదాలను కొని తెచ్చుకోకూడదు. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. తదుపరి కన్యారాశి.
కన్యా రాశి వాళ్లకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఒత్తిడికి గురి చేస్తుంటాయి. వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. సోదరులతో మాట పట్టింపులు ఏర్పడుతుంటాయి. వ్యాపారపరమైనటువంటి అంశాల్లో నూతనమైనటువంటి విస్తరణ కోసం తగినటువంటి రూపకల్పనలు చేసుకుంటూ ఉంటారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్లకు ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడుతుంటాయి. వేరువేరు రూపాలలో శుభవార్తలు కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు మెరుగవుతూ ఉంటాయి. స్నేహితుల యొక్క సహకారం చేత ధనలాభాలను పొందుతారు. విందు వినోదాలుంటుంటాయి. వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధి ఏర్పడుతుంది. విద్యార్థులు వివిధ రూపాల్లో లక్ష్యాలను చేరుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ప్రముఖుల నుండి కీలకమైనటువంటి సమాచారాలు తెప్పించుకుంటూ ఉంటారు. ఇంటర్వ్యూలను చక్కగా పూర్తి చేస్తారు. వ్యవహారిక విషయాల్లో విజయాలు కలిసి వస్తాయి. పరిచయాలు కూడా పెరుగుతుంటాయి. వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైనటువంటి స్థితిగతులు పెరుగుతుంటాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారు నూతన పరిచయాలను ఏర్పాటు చేసుకుంటారు. సోదరులతో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్యపరమైనటువంటి భావనలు ఏర్పడుతుంటాయి. వ్యవహారిక విషయాల్లో ఒత్తిళ్లతో కూడినటువంటి సమస్యలుంటాయి. వ్యాపార విషయాల్లో సాధారణమైనటువంటి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారు వ్యక్తిగత అవసరాల కోసం కొన్ని నూతనమైనటువంటి అప్పులు చేసే ప్రయత్నాల్లో ఉంటారు. సోదరులు స్నేహితులతో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. అలాగే వ్యవహారిక విషయాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. ఉద్యోగ వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్లకు స్నేహితులతో విభేదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అలాగే గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించుకుంటారు. ఆస్తి విషయాల్లో పంపకాల్లో చికాకులు ఏర్పడుతుంటాయి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఒత్తిడికి గురి చేస్తుంటాయి. శ్రమాధిక్యత ఉంటుంది. పనుల్లో ఆలస్యాలు సమస్యలకు దారితీస్తూ ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో సాధారణంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు నూతనమైనటువంటి పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. శుభవార్తలు అందుతూ ఉంటాయి. దూరపు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. విందు వినోదాలు ఉంటాయి. విద్యార్థులకు సంతోషకరమైనటువంటి సమాచారాలు అందుతుంటాయి. వృత్తి వ్యాపారాల్లో మంచి అనుకూలత కలిసి వస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్లకు ఈరోజు రావలసిన బాకీలు వసూలు చేసుకుంటారు. వ్యవహారిక విషయాల్లో స్వల్ప అవరోధాలుంటుంటాయి. ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటుంటాయి. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి వ్యాపారాల్లో గతం కంటే ఎక్కువ ఒత్తిడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇవి ఈనాటి పంచాంగము రాశి ఫలాలు. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.